మా ఆయన కోసం ప్రేమతో మిఠాయి చేశానబ్బా. పల్లీలు నువ్వులేసి నైట్ ఈ కౌంటర్ టాప్ మీద వేసినాక ఇంకా రుద్దుతానే ఉన్నానబ్బా ఈ జిడ్డు పోవటానికి. మా ఆయన వచ్చి ఈ జిడ్డు పోవాలని ఈ జిడ్డు వదిలేస్తా అని దొబ్బులు పెట్టిపోయిండు. ఎందుకబ్బా నేను అంత ప్రేమతో చేస్తే మా ఆయన అయితే కుక్క కన్యానంగా చూసిండు తెలుసా అసలుకి. ఇంత పని చేస్తుంది మా ఆయన పాపం బాబుని పెట్టుకొని అని ఆలోచించను కూడా ఆలోచించలేదు. నా కష్టం ఎప్పుడు గుర్తిస్తాడో అబ్బా మా ఆయన. బొక్కలలో గుజ్జు పెరిగిద్దని ప్రేమతో చేశాను అబ్బా మా ఆయనకి. నువ్వులేసి చేశా. కానీ మా ఆయన నా మీద ప్రేమతో గుర్తించకుండా అసలుకి నన్ను తిట్టకుండా పోయిండబ్బా. మొన్న కూడా అంతే తిట్టిండబ్బా. నీకు ఈ మధ్య ఈ ఒళ్ళు బద్ధకమైంది, నీకు ఏమన్నా పని చేత కావట్లేదు. అంతకుముందు ఎప్పుడు బర్ర చేసేది పని, ఇప్పుడైతే అసలుకి చేయడం చేత కావట్లేదు నీకు. ఎక్కడ పని అక్కడనే ఎప్పుడుకో చేస్తాను అని తిట్టిండబ్బా. నేనన్నగా నేనేం బద్ధంగా తయారు కాలేదు. చిన్నపిల్లగాడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడో చేయాల్సిన పని కొద్దిగా లేట్గా చేసుకుంటున్నా. కానీ పని అయితే మంచిగానే చేసుకుంటున్నా కదా, ఇల్లు కూడా నీట్గానే ఉంచుకుంటా కదా అని. మా ఊరు నైట్ వేసుకొని చేస్తాను ఏంది, మంచిగా డ్రెస్సులు వేసుకొని చేయొచ్చుగా అని చెప్పిర్రబ్బా కొంతమంది. నేను కూడా చేస్తాను, నాకు ఏం ఒళ్ళు బద్ధకం ఏం కాదు. నాకు చిన్న పిల్లగాడు ఉండబట్టి వాడి పని చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయిద్ది అనమాట. కానీ మీరు చెప్తే నేను చేయనా, ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే కొద్దిగా లేట్ అయిద్ది, కొంచెం ఓపిక పట్టండి.